వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈ శ్రీరామనవమి మనం ఎలా జరుపుకోవాలి? ఈ శ్రీరామనవమి నాడు మనం ఏమేమి చేయాలి? అనేటువంటి విషయానికొస్తే, ఈ శ్రీరామనవమి నాడు మనం రామమయంగా ఉండాలి. శ్రీరామ నామాన్ని జపించడం, శ్రీరాముడి యొక్క కథల్ని, ధర్మ మార్గాన్ని స్మరించుకోవడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. రామాయణాన్ని వినడము లేక చదువుకోవడము, రాముడి యొక్క ధర్మమైనటువంటి కథల్ని స్మరించుకోవడం ముఖ్యంగా చెప్పబడుతోంది. రామకథల్ని చర్చించుకోవడం ద్వారా మనకు శ్రీరామనవమి వ్రత పరిపాలన అనిపించుకుంటుంది. మనందరికీ కూడా ధర్మం చెప్పే గ్రంథాలు చాలా ఉన్నాయి. అలాగే ధర్మాన్ని బోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ శ్రీరాముడు మాత్రము అదే ధర్మాన్ని ఆచరించి మనతో పాటు మనందరి చేత ఆచరింపజేసినటువంటి వాడు కాబట్టే ఆ శ్రీరాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అందుకే మూర్తి భవించినటువంటి ధర్మమే ఆ శ్రీరామచంద్రమూర్తి. మనమందరము కూడా ఈరోజు ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి, రామాయణానికి సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని వినడమో, లేకపోతే పారాయణ చేయడమో, చదవడమో చేత మన యొక్క ధార్మిక జీవనానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనకు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనేటువంటి విషయము స్వయంగా, స్పష్టంగా మనకే అవగతమైపోతూ ఉంటుంది. అందుకే శ్రీరాముడి యొక్క కథల్ని మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. సేవాభావము, నియమనిష్ట కలిగినటువంటి లక్ష్మణుడు కుడివైపు, పవిత్రత, ధర్మపత్నిత్వము కలిగినటువంటి సీతమ్మ ఎడమవైపు, ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరాముడు మధ్యలో మనకు దర్శనమిస్తున్నాడు. అటువంటి శ్రీరాముని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం మనకు చెబుతోంది. ఎక్కడైతే సేవ, పవిత్రత, భక్తి ఉంటుందో అచ్చట శ్రీరాముడు వాసం చేస్తాడు అన్నటువంటి విషయం మనకు తెలుస్తోంది. శ్రీరాముడు పూజించాల్సినటువంటి దేవుడే కాదు, మనము అనుసరించాల్సినటువంటి జీవన విధానము. ఈ శ్రీరామనవమి నాడు శ్రీరాముణ్ణి మన గృహంలోనే కాదు, మన యొక్క హృదయంలో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం ఆహ్వానించాలి. ధర్మము, సహనము, క్షమ, సత్యం ఇవే ఈ శ్రీరామ తత్వాన్ని ప్రతిపాదింపజేస్తూ ఉంటాయి. ఈ శ్రీరామనవమి నాడు పానకం, వడపప్పు, చలిమిడి, నీరు మజ్జిగ నివేదించి మనమందరము కూడా ప్రసాదంగా స్వీకరించడం విశేషంగా చెప్పబడుతోంది. మనమందరము కూడా ఈ శ్రీరామనవమిని రామమయంగా జరుపుకోవాలని ఆశిస్తూ స్వస్తి.